గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి ఎప్పటికీ ప్రేరణగా నిలుస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి అనిత ఆయన చేసిన ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని చెప్పారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఆయన పోరాటం ప్రతీకగా నిలిచిందని కొనియాడారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లాలో మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. రైతులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. మార్కెట్లో మొక్కజొన్న ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సందర్భంగా జీవన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొని తమ సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు చెప్పారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యానగర్ క్యాంపస్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా 300 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు అవడం కారణంగా ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోందని చెప్పారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాద సమయంలో ప్రాణాలను రక్షించుకోవచ్చని సూచించారు. ప్రత్యేకంగా యువత రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని హనుమంతరావు పిలుపునిచ్చారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడం అలవాటు చేసుకోవాలంటూ ఆయన సూచించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జె నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాముల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాముల త్యాగం తెలుగు ప్రజల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. అలాగే ఈ జయంతి సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. తలసీమియా బాధిత చిన్నారులను అలాగే గర్భిణీ స్త్రీల అవసరాల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గ్యాస్ కొరత పెరిగిన ధరలపై సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ నాయకులు ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని ఆరోపించారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలని అంతర్జాతీయ ఉద్రిక్తత కారణంగా ఇంధన రంగంపై ప్రభావం పడుతోందని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం, సరఫరా సరిగ్గా లేకపోవడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే గ్యాస్ సరఫరా సమస్యను పరిష్కరించి ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బడంగ్పేట్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్ 2 డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ సర్ప్రైజ్ చెక్ చేపట్టారు. ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయంలోని శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తూ అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఈ సోదాల్లో ఏమైనా అక్రమాలు బయటపడతాయా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. కూకట్పల్లిలో విద్యాశాఖ అధికారులపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కూకట్పల్లి ఎంఈఓ కార్యాలయం ఎదుట టీపీవైఎఫ్ అలాగే యూఎస్ఎఫ్ఐ నేతలు ధర్నా నిర్వహించారు. న్యూ ఎరా హైస్కూల్ యాజమాన్యం విద్యాశాఖ అధికారులతో కుమ్మక్కే ర్యాంకుల కోసం సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుందని వాళ్ళు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా డీఈఓ, ఎంఈఓలు లంచాలు తీసుకున్నారని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. న్యూ ఎరా హైస్కూల్ కేటాయించిన పరీక్ష కేంద్రాన్ని వెంటనే మార్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంలో తప్పిదానికి పాల్పడ్డ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వికలాంగుడు తనకు అధికారులు ఉపాధి కల్పించాలని కోరుతున్నాడు. వేములవాడ పట్టణానికి చెందిన ఓదెల నరేష్ పుట్టుకతోనే వికలాంగుడు. జీవనోపాధి కోసం చాలా సంవత్సరాలుగా ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఉద్యోగం లేదా
ఉపాధి కల్పించాలంటూ జిల్లా కలెక్టర్లు, విశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులను పలుమార్లు కలిసినా కూడా ఫలితం లేకపోయిందని నరేష్ తెలిపాడు. గత ప్రభుత్వంలో కూడా తన సమస్యకు పరిష్కారం రాలేదని, కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా స్పందిస్తుందని ఆశిస్తున్నానన్నాడు. ప్రతి సోమవారం ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నెలలో అయినా తనకు ఉపాధి కల్పించకపోతే ఆత్మహత్య శరణ్యమని నరేష్ కన్నీటి పర్యంతం అయ్యాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం తెలుగు జాతికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని సిబిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు, సంయుక్త కలెక్టర్ కల్పన కుమారి, నగర మేయర్ గంగాడ సుజాతతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఆయన త్యాగ ఫలితంగానే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందని గుర్తు చేశారు. హరిజనోద్ధరణ కోసం కూడా పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయాలని మంత్రి కొనియాడారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మున్సిపాలిటీలోని వివిధ శాఖలపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ శాఖల్లో ఏసీబీ అధికారులు రికార్డులు, ఫైళ్లను పరిశీలిస్తూ అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. గత కొంతకాలంగా మున్సిపల్ అధికారుల పనితీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ సోదాల ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల ఎన్నికైన కౌన్సిలర్స్ కూడా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సోదాల్లో ఏమైనా అక్రమాలు బయటపడతాయా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్తో పాటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు శశికుమార్ వేర్వేరుగా తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ మొక్కులు చెల్లించుకొని ఆలయ అధికారుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి వేదాశీర్వచనం అందించి శ్రీవారి చిత్రపటాలను అందజేశారు. కృష్ణా జిల్లాలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. గన్నవరం నియోజకవర్గంలోని వెంకటేశ్వర థియేటర్ సెంటర్ సమీపంలో ఉన్న దుర్గా ట్రేడర్స్పై పైన ఉన్నటువంటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది. అద్దెకు నివసిస్తున్న వ్యక్తులు వాటర్ హీటర్తో నీళ్లు వేడి చేసే సమయంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగినట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించి ఇంట్లో ఉన్న పీవీసీ మెటీరియల్ కంటుకోవడంతో భారీగా నష్టం జరిగింది. ఈ ఘటనలో సుమారు ₹1,00,000 నగదు, పీవీసీ సీలింగ్కి సంబంధించిన సామాన్లు పూర్తిగా దగ్ధమైనట్లు బాధితులు చెబుతున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని గిరిజన మహిళకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వాజేడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన బాడిసె రాధ అనే గిరిజన మహిళ నివసిస్తున్న తాటాకిల్లు ఆదివారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతైంది. రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలిబూడిదైపోయింది. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే మెరమూరు సర్పంచ్ మడకం సుభద్ర, గ్రామ కార్యదర్శి జి కార్తిక్, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మహాకూటమి నాయకులు ఆర్య వైశ్య ప్రముఖులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగేశ్వరరావుపేట రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ బంటుమిల్లి గాంధీ సెంటర్ వరకు సాగింది. అక్కడ మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రాణత్యాగం చేసినటువంటి మహానేత పొట్టి శ్రీరాములని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అని తెలిపారు.